రైతుని ఓ గుండెలకు హత్తుకొని రైతు బిడ్డే అంటారు. రైతు వేస్ట్ గాడు కాకపోతే ఏమంటారు? రైతు గొప్పవాడా? రాజవుతాడా? అట్లెట్లా అవుతాడో నాకు కూడా తెలియదు. మళ్ళా వేస్ట్ గాడు అని నేనంటున్నా. ఎందుకు వేస్ట్ గాడు అనేది నేను చెప్తా. నైట్ అనక, పగలనక, రాత్రి అనక, మధ్యాహ్నం అనక ఇట్లా చెప్పుకుంటూ పోతే 24 అవర్స్ రైతు ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు. అతను పంట వేసినప్పటి నుంచి దాని కంటికి రెప్పలా చూసుకుంటూ దాన్ని ఒక పంట భద్రం చేసుకుంటూ పంట చేతికొచ్చే సమయానికి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, భారీ వర్షాలకు పంట నేల రాలిపోతుంటే అప్పుడు ఆ బాధ ఎట్లా ఉంటుంది? రైతు కన్నీళ్ళని ఎప్పుడన్నా చూశారా? వేస్ట్ గాడే. ఎందుకంటే బ్యాంకులలో లోన్ ఇవ్వరు, అదిగాక నష్టపరిహారం ఇవ్వరు, ఇంకా గంటల కొద్దీ క్యూ లైన్లు. పంట వేసినప్పటికెళ్ళి వానికి బాధలే ఉంటాయి. ఏ రోజన్నా ఆనందంగా వాళ్ళకి తగినంత ధరలు కేటాయించి మార్కెట్ రేట్లు పెంచితే వాళ్ళు కనీసం అన్ని ఖర్చు పోను మిగిలిందంటే కొంతవరకు పెళ్ళో పేరంటామో ఏదో చేసుకొని హ్యాపీగా ఉండగలుగుతాడు. జాబ్ చేసేవానికి లక్షలలో జీతం ఉంది. ప్రభుత్వ కొలువులు చేసే వాళ్ళకి నెల నెల సంపాదన వస్తుంది. 365 రోజులు రైతు కష్టపడితేనే వస్తుంది. రైతు అలాంటప్పుడు గొప్పవాడు ఎలా అవుతాడు? ఏ ప్రాముఖ్యవేత్తలు చెప్పారు? ఏ రచయితలు చెప్పారు? ఏ గాయకులు చెప్పారు? గొప్ప గొప్ప సందేహాలు ఇవ్వకండి. ఇక మీదట ఎవరైనా సరే నేను ఒకటే చెప్తున్నాను. రైతు గురించి ఏ కంటెంట్ తోటైనా, ఏ స్టోరీ అయినా, ఏ పాట అయినా రాసిరనుకో అస్సలు బాగుండదు నాకు. ఎందుకంటే రైతు పడే కష్టాన్ని గుర్తించనప్పుడు మీరు రాజులు అవుతారు అని ఎట్లా బిరుదులు ఇస్తారు? అసలు రాజు ఎప్పుడన్నా అయిందా? 50 ఎకరాలు 60 ఎకరాలు పంట వేసినోడు కూడా రాజు కాలేడు. అదే బంగ్లాలు, విలాసమైన జీవితాలు, బిజినెస్లు సంపాదించినోడు కోటేశ్వరుడు అవుతున్నాడు. ఈడ కొంటాడు, ఆడ కొంటాడు, లక్షల కోట్లల్లో పెట్టుబడులు పెట్టి కోటేశ్వరుడు అవుతున్నాడు. మన రైతు ఏడ కోటేశ్వరుడు అవుతున్నాడు అంటే అన్ని జాగాలన్నీ అమ్ముకుంటూ పోతే రైతు ఎప్పుడు గొప్పవాడు అవుతాడు? తాత సంపాదించింది 10 ఎకరాలు, తండ్రి కాడికి వచ్చే వరకల్లా 5 ఎకరాలు, మన్మని వరకు వచ్చే వరకల్లా 3 ఎకరాలు, ఇంకా బొంగు అవుతాడు. నేను అంటున్నా రాజు అవుతాడంట. రాజు చెప్పడానికి సిగ్గు శరం ఉండాలి. ఎన్ని పాటలు పాడతారు, ఎన్ని సాంగ్స్ రాస్తారు పిచ్చిన కొడుకులు. అలా అయితే ఇంకా చాలామంది టీవీ రిపోర్టర్లని మామూలుగా తిట్టకూడదు. ఇవ్వాలని పిచ్చిన కొడుకుల రైతుల గురించి మీకేం తెలుసురా? ఏం రాస్తున్నారా ఇంతకీ? అసలు రాజు అనే పదాన్ని వాడే హక్కు లేదు. బికారాడినే ఉంది. రైతుని ఏమన్నా తిట్టండి, ఎందుకంటే వాడు బికారం కాడు. రాజు అవుతాడంట. రాజు ఏడికెళ్ళి అవుతాడు అయ్యా రాజు?